Chef Mantra Project K. సురేఖ గారికి మీ మీద కోపం వచ్చినప్పుడు ఎలా టాకిల్ చేస్తారు? చైతు ఎలాగా మేనేజ్ చేస్తాడు? నాగ చైతన్య కాదు, నువ్వు కోపడినప్పుడు ఎలా మేనేజ్ చేస్తాడు? హెల్మెట్ పెట్టుకుని ఇలా పెట్టుకుని నువ్వు ఏదైనా ఇసిరేస్తుంటే ఎలా అలా మేనేజ్ చేస్తాడు? అయ్యో అబ్బో, నేను ఎప్పుడు కోపం వస్తుందా? వస్తుంది సార్. సురేఖ గారికి రాదు కదా, రాదు. లేకపోతే మీరు చాలా పర్ఫెక్ట్, అందుకే రాదు. మీరు అలా మాత్రం లేదు, నిజంగానే కోపం వచ్చే మనిషి కాదు, అన్ని సర్దుకుపోతుంటుంది. కోపం వస్తే ఎలా ఉంటుందో నేను ఇంతవరకు చూడలేదు. థ్యాంక్ గాడ్. రియల్లీ వావ్. అప్పుడు నేనైతే నేర్చుకోవాలి. నిద్రపోతున్నప్పుడు దిండు మొహం వేసుకుంటూ నొక్కేదే ముఖం. నెక్స్ట్ క్వశ్చన్, మీ బకెట్ లిస్ట్ లో మీరు ఇంకా చేయని వన్ థింగ్ చెప్పండి. వన్ థింగ్ చెప్పంటే ఫ్రాంక్లీ నథింగ్. ఎందుకంటే నాది ఫుల్ ఫ్లెడ్జ్డ్ సక్సెస్ఫుల్ లైఫ్ ఏముంటుంది ఇంతకంటే అని అనిపిస్తుంది. కానీ ఎస్, సంథింగ్ ఉంది. అది నా ఆటోబయోగ్రఫీ రాసుకోవాలని. ఎందుకంటే ఎన్నో విషయాలు ఇంకా అన్ఫోల్డ్ చేయాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి విషయాలు ఎంతో మందికి చెప్పాలి, తెలియచెప్పాలి. దాన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వచ్చు, కొంతమంది మోటివేట్ అవ్వచ్చు. ఆ రకంగా 10 మందికి ఉపయోగపడేలాగా నా బుక్ నేను రాయగలిగితే చాలా బాగుంటుంది. అది ఒక్కటి నా విష్. అండ్ ఆ డే త్వరలో వస్తుంది, రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్. ఆటోబయోగ్రఫీ ఈజ్ అబ్బా, ఐ కెన్ ఇమాజిన్. ఆ బుక్ కవర్ ఇప్పుడు నా కళ్ళ ముందు వస్తుంది. డిజైన్ చేయి సమంత. వీలు ఉంటే నువ్వేమైనా హెల్ప్ చేయొచ్చు కదా. ప్లీజ్ నన్ను ఎంప్లాయ్ చేయండి. నాకు ఆల్రెడీ కనిపిస్తుంది. ఇప్పుడు హరిహరి విరమలలో భయ్యాతో చెప్పించిన డైలాగ్ ఏంటి? ఇంత హీరోయిక్ గేమ్ లేవండి, ఏదో ఇంకా ఆ పాట ఇంకా తీల. ఇప్పుడు ఎన్ని పాటలు తీస్తారు మీరు? నేను మీతోటి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా 79 రోజుల్లో చేశానండి. కళ్యాణ్ గారు ఫస్ట్ నన్ను పిలిచినప్పుడు చాలా పకడ్బందీగా ప్లాన్గా చేద్దాం అన్నారు. మొన్న ఒక ఎపిసోడ్ చేసామండి, అందులో నేరం నాది కాదండి. 40 రోజులు ఒక ఎపిసోడ్ అండి. నౌ ఆఫ్టర్ డూయింగ్ దట్ ఎపిసోడ్, మన హిస్టారికల్ సినిమా అంటే రాసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి, తీస్తున్నప్పుడే దోలు తీరిపోద్దాం. అలాంటిది ఈయనతో పెట్టుకుంటే ఈయన డీటెయిలింగ్ అడిగి అన్నమాట. నౌ ఐఎమ్ వన్ ఆఫ్ ద పర్ఫెక్షనిస్ట్, పర్ఫెక్ట్ పర్ఫెక్షనిస్ట్ అన్నమాట. ఆ ఎపిసోడ్ ఇప్పుడే ఫినిష్ చేసాం రామోజీ ఫిల్మ్ సిటీలో. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్ ఇన్ మై కెరియర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. అంటే ఈయనతో సినిమా చేసే అవకాశం వచ్చినప్పుడు కళ్యాణ్ గారితో ఆయన చేయని సోషల్ జానరా లేదండి. కానీ హిస్టారికల్గా ఆయన ఎప్పుడు ఒక డ్రెస్ కూడా పీరియడ్ డ్రెస్ వేయలేదన్నమాట. నేను హిస్టారికల్ సినిమా ఇంకా తీయకూడదని ఒట్టు పెట్టుకున్నాను అనమాట. ఆ కష్టం పడలేవని. ఒక హిస్టారికల్ సినిమా పెట్టుకుంటే 1000 మందిని రెడీ చేయటం, కత్తులు, గుర్రాలు ఇవన్నీ. అదే టైంలో బట్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినప్పుడు సో చాలా జాగ్రత్తగా చేతులు కట్టుకుని, సార్ ఇలా సినిమా ఉంది, పీరియడ్ సినిమా అనగానే ఈజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. బికాజ్ ఆయన ఒక చోట చాలా బాగా ఉండాల్సిన లక్షణం ఉంది, కనెక్ట్ అయ్యారు. ఎగ్జైట్ అవును. అవునండి. కానీ మొదటి రోజు చెప్పింది ఇది ఆషామాషిగా తీయకూడదు, ప్రతిదీ డీటెయిల్. సో దట్ పర్ఫెక్షనిజంలో ఇంకా చాలా జాగ్రత్తగా తీస్తున్నాను. ఇప్పుడు నాకు డౌట్ కృష్ణ, ఇప్పుడు నాతో 3 సినిమాలు చేసామమ్మా, 3 పీరియడ్ ఫిల్మ్సే. అవునండి. అవునండి. ఇప్పుడు భయ్యాతో కూడా పీరియడ్ ఫిల్మే. అవునండి. ఇప్పుడు షూటింగ్కి కత్తులు, గుర్రాలు అద్దెకు వ్యాపారం ఉందని దగ్గర లేదు సార్. నువ్వు పవన్ కళ్యాణ్ గారితో సినిమా అన్నప్పుడు నువ్వు ఇస్ ఏ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ కావాలి సార్. అండ్ నేను లార్జర్ దాన్ లైఫ్ బ్యాక్డ్రాప్ కోసం చూడాలి అన్నమాట. సోషల్ ఆయన చేయింది లేదు. అండ్ హిస్ పర్సనల్ పర్సోనా ఈజ్ మచ్ బిగ్గర్ నౌ. మన వైజాగ్ చూసాము, ఆ జీప్ మీద కూర్చున్నది అన్నీ చూసాము. సో అలాంటిది అన్నప్పుడు ఒక హిస్టారికల్ ఎపిక్లో కళ్యాణ్ గారు ఉంటే చాలా మెమరబుల్ ఫిల్మ్ అవుతుంది అండ్ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి అనేది నా ఆలోచన అండి. అందుకని ఆ కథతో ఆయన అప్రోచ్ అవడం జరిగింది సార్.